Hi guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. So, ఈరోజు వీడియో వచ్చేసి Azio haul, as you can see in the title. So it's high time for me to do a Azio haul ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. అండ్ మోరోవర్ కొన్ని నా దగ్గర ఉన్నాయి, కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. Azioలో చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. నా బాడీ టైప్ కి సూట్ అయినవి ఏవి ఉన్నాయి అండ్ చాలా కంఫర్టబుల్ గా అనిపించినవి ఏవి అయితే చాలా నచ్చినవి ఉన్నాయి, అవన్నీ వీడియోలో చూసేద్దాం. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్లోదింగ్ ఐటమ్ వచ్చేసి ఐ రిసీవ్డ్ ఇస్ దిస్ బ్లాక్ క్రాప్ టాప్. సో ఈ క్రాప్ టాప్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లైన్. దిస్ ఇస్ ద లోకల్ బ్రాండ్. సో ఈ పిక్ లో చూడొచ్చు. సో దిస్ లేడీ వేరింగ్ దిస్ క్రాప్ టాప్. నాకు ఈ క్రాప్ టాప్ ఎందుకు బాగా నచ్చింది అంటే, యాక్చువల్లీ శారీస్ వేసుకుందాం అనుకున్నప్పుడు నీడ్ బ్లౌజ్ తీసుకునే బదులు క్రాప్ టాప్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. నాకైతే క్రాప్ టాప్స్ ఆర్ రియలీ బెస్ట్ ఆప్షన్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై క్రాప్ టాప్ ఎలా ఉంటుంది అజియో నుంచి తీసుకుని ట్రై చేద్దాం అనుకున్నా. నాకు చాలా లూజ్ గా అనిపించింది, అమ్మో నాకు సరిపోతుందా లేదా అనుకున్నా. బట్ ద ఫిట్ వాజ్ ఫ్యాబ్యులస్. ఫిట్ అయితే చాలా బాగుంది. నా బాడీ టైప్ కి, నా బస్ట్ ఏరియాకి దిస్ ఇస్ ద సూపర్ ఫిట్ ఫర్ మీ. ఈ ఫిట్టింగ్ చాలా బాగా సూట్ అయింది నాకైతే. బట్ ఐ హ్యాడ్ అ స్మాల్ ప్రాబ్లమ్ హియర్. ఈ షోల్డర్ లెంత్, దట్ మీన్స్ ఈ షోల్డర్ లెంత్ ఉంటుంది కదా, సో కొంచెం ఎక్సీడ్ అయిపోయింది అనమాట. ఈ షోల్డర్ లెంత్ కొంచెం ఎక్సీడ్ అయ్యేటప్పటికి ఇది అంత క్లాసీగా అయితే అనిపించలేదు. మేబీ ఐల్ చెక్ వెదర్ ఐ క్యాన్ ఆల్టర్ దిస్ ఆర్ నాట్. వచ్చేసి 196 ఆర్ ఎంతో పడింది. దట్ మీన్స్ 200 రూపీస్ ఫర్ ఎ బ్లౌజ్ పీస్. 200 రూపీస్ అంటే ఐ క్యాన్ అఫోర్డ్ ఇట్. ఇది ఒక్కటే మైనస్ పాయింట్. ఇఫ్ ఐ క్యాన్ ఫిక్స్ ఇట్, ఐ కెన్ యూజ్ దిస్ రెగ్యులర్లీ. చాలా వాటి మీద చూడొచ్చు. యాక్చువల్లీ హ్యాండ్స్ ఉన్నవి కూడా ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి స్లీవ్లెస్ ది ట్రై చేద్దాం, దెన్ వీ కెన్ గో ఫర్ స్లీవ్ వన్ అని నేను ఫస్ట్ ఇది ట్రై చేశాను. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫిట్ ఫర్ మీ. నాకైతే చాలా బాగా సూట్ అయిన క్రాప్ టాప్ అనమాట ఇది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ క్లోదింగ్ ఐటమ్. దీని తర్వాత నేను ఇది తీసుకున్నా. దిస్ ఇస్ ఆఫ్ షోల్డర్ టాప్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇలా వస్తుంది. స్కర్ట్స్ మీదకి ఏదైనా ట్రై చేద్దాం ఒకసారి అని ఆఫ్ షోల్డర్ టాప్ తీసుకున్నా. సో దిస్ ఇస్ అ వెరీ నీట్ డ్రెస్, కానీ నాకు చాలా లూజ్ అయిపోయింది. ఆర్డర్డ్ ఇన్ ఎక్సెల్. ఎల్ సరిపోతుందేమో, బట్ ఎక్సెల్లో ట్రై చేద్దాం అంటే, ఐ మీన్ టు సే వేసుకున్న తర్వాత లూజ్ ఫిట్ ఫ్రీగా ఉండేటట్టు చూద్దాం అనుకున్నా. మీకు వీడియో కూడా చూపిస్తాను పక్కన. అండ్ నేను ఇంకా వేరే వాటితో ట్రై చేసి చూస్తా. ఇఫ్ ఇట్ ఫిట్స్ ఫర్ మీ అండ్ నేను మల్టీపర్పస్గా యూజ్ చేయగలను దీన్ని అనుకుంటే ఉంచుతాను, ఆర్ ఎల్స్ ఐ విల్ రిటర్న్. సో ఆఫ్ షోల్డర్స్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్. This is the second clothing item. Then the third clothing item is this. This is actually a top. Crepe type of cloth ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. యాక్చువల్లీ ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ పడింది నాకైతే. ఫ్రమ్ హైకా బ్రాండ్ నుంచి సైజ్ ఎక్సెల్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది వచ్చేసి 999, బట్ లో నాకు 200 or 300 రూపీస్ పడింది. మేక్ షూర్ టు గివ్ ద ప్రైస్ హియర్. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. ఆఫీస్ వేర్ కి వేసుకోవాలి అనుకుంటే వెరీ గుడ్ పీస్. బట్ సమ్వన్ హూ ఇస్ లైక్ మీ, అంటే ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ ఎ బిగ్ నో. నా బాడీ టైప్, దట్ మీన్స్ అవర్ గ్లాస్ బాడీ టైప్ ఆర్ రెక్టాంగిల్ బాడీ షేప్స్కి అయితే ఇది అంత క్లాసీగా అనిపించలేదు. లైక్ ఇది వేసుకున్నప్పుడు నాకు ఎట్లా అంటే పైనుంచి కింద వరకు ఒకేలా అనిపించింది. ఆర్ ఎల్స్ ఈ టైప్ అఫోర్డబుల్లో నాకు కావాలి కంపల్సరీ అనుకుంటే కనుక ఇది తీసుకుని బ్యాక్ సైడ్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 2 స్టిచెస్ లైక్ డాట్స్ ఉంటాయి కదా, టైలర్ దగ్గరికి వెళ్ళి డాట్స్ అన్న వేయించుకోవచ్చు. లేదు మీ ఇంట్లో మెషిన్ ఉంది అనుకుంటే, సీయింగ్ మెషిన్ ఉంటే కనుక బ్యాక్ సైడ్ తిప్పి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసుకుని ఒక చిన్న డాటెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్స్ వేసేసుకోండి. లైక్ ఒక ఆర్క్ షేప్లో డాట్స్ వేసుకోండి, దట్ విల్ బి ఫైన్.
వేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. బట్ బీ కేర్ఫుల్, ఇదేంటంటే క్లాత్ అంత స్మూత్ క్లాత్ ఏం కాదు. మీకు కుట్టు పడిన తర్వాత ఇట్ విల్ ఇగోండి కొంచెం జాడ వచ్చినట్టు అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మాత్రమే, లేదు యాజ్ ఈజ్ నేను వేసేసుకుంటా అంటే ఇట్ విల్ బి వెరీ నైస్. నేను ఒకసారి వేసుకుని ట్రై చేసి చూస్తా, ఒకవేళ నాకు నచ్చితే ఉంచుతా, ఆర్ ఎల్స్ ఐ విల్ జస్ట్ రిటర్న్ ఇట్ బ్యాక్. ఎనీ విచ్ వేస్ దిస్ ఇస్ మై థర్డ్ క్లోదింగ్ ఐటమ్. ఫోర్త్ క్లోదింగ్ ఐటమ్ వచ్చేసి దిస్ వన్. ఇది ఒక కుర్తీ అనమాట. దిస్ ఓమ్బ్రే టైప్ ఆఫ్ మస్టర్డ్ ఎల్లో టైప్ వచ్చింది. సో వైట్ అనమాట. ఫిట్టింగ్ వైజ్ యూ కెన్ గో ఫ్యాబ్ విత్ దిస్. నాకైతే ఫిట్టింగ్ వైజ్ చాలా చాలా బాగుంది. సో కిందంతా ఫ్లేర్ వచ్చి చాలా బాగుంది. వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువ పడింది. దట్ మీన్స్ అరౌండ్ 899 or 900 రూపీస్ పడింది. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడర్డ్ బటన్ డీటెయిల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి హుక్ అనమాట. రిమైనింగ్ ఆల్ ఫేక్ బటన్స్. సో వీటిలో వాళ్ళ యూజ్ ఏమి ఉండదు. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్ లైక్. లోపల వచ్చేసి డబల్ లైనింగ్ అనమాట. సో ట్రాన్స్పరెంట్ అయితే లేదు, ఐ కెన్ సే దట్. చూడండి, ట్రాన్స్పరెంట్ అయితే లేదు. కాటన్, వెరీ మచ్ కంఫర్టబుల్. హ్యాండ్స్ వచ్చేసి సింగిల్ లేయర్. ఈ బస్ట్ ఏరియా మొత్తం ఈ కింద అంతా కలిపి ఇదంతా డబల్ లేయర్ అనమాట. డబల్ లేయర్తో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. ఇది సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ క్యాన్ క్యారీ ఇట్ అప్ లైక్ దిస్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ బెల్ట్ లాంటిది పెట్టుకుని ఒక ఫ్రాక్ లా కూడా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లెగ్గిన్ వేసుకుని ఒక డ్రెస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇది ఫిట్టింగ్ వైజ్ చాలా బాగుంది కాబట్టి సమ్ టైమ్స్ ఐ క్యాన్ రియలీ గో లైక్ దిస్. యాజ్ ఈజ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఒక ఫ్రాక్ లా అనిపిస్తుంది. సో ఐ లైక్ దిస్ ఎ లాట్. ప్రైస్ రేంజ్లో అయితే కొంచెం ఎక్కువ హైయర్ ప్రైస్ అనిపించింది. బికాస్ కాటన్కి ఐ ఫెల్ట్ లైక్ ఇది ఒక 600 రూపీస్ ఆర్ 500 రూపీస్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ జనస్యా. దిస్ ఈస్ మై ఫోర్త్ క్లోతింగ్ ఐటమ్. సో దాని తర్వాత రీసెంట్గా వచ్చిన పార్సల్ అనమాట ఇది. దిస్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ పంక్. సో ఇలా ఉంటుంది టాప్. సో యాక్చువల్లీ టాప్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ అంతా బొహీమియన్ ప్రింట్ వచ్చింది. సో ఇదంతా బ్లూ ప్లెయిన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి బొహీమియన్ ప్రింట్తో ఉన్న అటాచ్మెంట్ ఉందన్నమాట. సో ఇదంతా లుక్ వైజ్గా చాలా బాగుంది అని అనిపించింది. సో నేనేమనుకున్నా అంటే ఈ ఫ్రంట్ ఈ లేసింగ్ ఉంది కదా, ఈ లేసింగ్ మొత్తం తీసేసి ఇక్కడ ఒక థ్రెడ్ అటాచ్ చేశాను అనుకోండి, ఇట్ విల్ లుక్ లైక్ ఏ జాకెట్ అని అనిపించింది. సో అందుకోసం అని తీసుకున్నా. సో 999 ఉంది దీని యాక్చువల్ ప్రైస్. యాజ్ యూ కెన్ నో అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. సో ఐ ట్రై ఇట్ అప్. ఇది ఫ్రంట్ ఓపెన్ చేసేసి ఒక జాకెట్లా యూజ్ చేయడానికి ట్రై చేస్తా. బికాస్ ఐ లైక్ దట్ వే మోర్. జాకెట్లా యూజ్ చేస్తే వైట్ లోపల ఫుల్ వైట్ అండ్ వైట్ వేసుకుని ఇది జాకెట్లా యూజ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. సో అందుకోసమని పర్టికులర్గా ఈ డ్రెస్ తీసుకున్నా, ఈ టాప్ తీసుకున్నా. సో దిస్ ఇస్ ద వన్ మోర్ ఐటమ్ యెట్ టు కమ్, బట్ అది ఇంకా రాలేదు. ఇట్స్ అ పింక్ టాప్. ఐ షో యూ ఇఫ్ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి అది వస్తే కనుక ఐ షో యూ దాట్ యాజ్ వెల్. సో ఫ్రిల్స్ వచ్చి సైడ్ ఫ్రిల్స్ వచ్చి టాప్లా ఉంటుంది. కి బెస్ట్ దాస్తారు అన్నట్టు దిస్ ఈస్ ద వన్ ఐ లైక్ ద మోస్ట్. ఇది వచ్చేసి కుర్తీ సెట్ అనమాట. సో దిస్ ఇస్ ద టాప్. మీకు ఇక్కడ గోల్డ్ డీటెయిల్తో బటన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉన్న కుర్తీ సెట్ అనమాట. ఇట్స్ ప్లాజో ప్యాంట్స్. ప్లాజోస్ అయితే కాదు, ఇది జస్ట్ నార్మల్ ప్యాంట్. మరి ప్లాజోలో అయితే రాలేదు. ఐ షో యూ ద వీడియో ఆఫ్ ఇట్. మీరు ఇక్కడ ఇందులో చూడొచ్చు.
టాప్ వైజ్ చాలా బాగుంది. ఇండిగో ప్రింట్ తో విత్ కుర్తీ సెట్ అన్నమాట. ఇది చాలా కంఫర్టబుల్ అండ్ కాటన్ కాబట్టి చాలా ఫీల్స్ సో బ్రీదబుల్. సో వేసుకున్నప్పుడు కూడా నాకైతే ఫిట్టింగ్ వైజ్ చాలా చాలా బాగా సూట్ అయింది. ఇది దుపట్టా మీద డిజైన్ ఇలా ఉంది. సో నాకు ఈ టైప్ ఆఫ్ ఇండిగో ప్రింట్స్ మా మమ్మీకి చాలా ఇష్టం. దాని తర్వాత నాకు అదే ఇష్టం పెరిగింది. సో దిస్ ఇస్ ద టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇదే ప్యాటర్న్ తో ఉన్న ప్యాంట్ వచ్చింది. సమ్మర్స్ లో వేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్. మాత్రం అరౌండ్ 1000 రూపీస్ పడింది కాస్ట్. దిస్ ఇస్ ద లాస్ట్ క్లోదింగ్ ఐటమ్. ట్రాక్ ప్యాంట్స్ కూడా తీసుకున్న అజియో నుంచి. అఫోర్డబుల్ గా చాలా చాలా బాగున్నాయి. ఐ విల్ షో యూ ద పిక్స్ హియర్. సో ఇది వచ్చేసి 300-290 రూపీస్ అట్లా పడింది. అండ్ ద అదర్ వన్ ఈస్ దిస్. సో ఈ రెండు ప్యాంట్స్ కూడా ట్రాక్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా పర్సనల్ గా బాగా నచ్చినాయి. ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ వాడతామో లేదో అని డౌట్ ఉందనుకోండి, ఇలా అజియోలో ఫస్ట్ తీసుకుని ట్రై చేయండి. ఇవైతే నాకైతే స్ట్రెచింగ్ వైజ్ చాలా బాగున్నాయి. టీమ్ స్పిరిట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను ఇవి. బేసిక్ స్టార్టింగ్ క్యాజువల్ వాకింగ్ కోసం తీసుకునేటట్టయితే 300 రూపీస్ ప్రైస్ కి కొన్నాళ్ళు వాడగలుగుతాము. నాట్ లైక్ వబ్లింగ్ రాదా అంటే వస్తుంది. హెవీ యూసేజ్ కోసం అయితే కష్టం. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ 30 minutes వాక్ డైలీ అంటే కనుక ఒక 3-4 months లేదా 6 months వరకు మీకు ప్యాంట్స్ వస్తాయి. నాకైతే అట్లానే వచ్చినాయి. అఫోర్డబుల్ ప్రైస్ లో ట్రాక్ ప్యాంట్స్ తీసుకోవాలి అంటే కనుక అజియో నుంచి ట్రై చేయండి. టీమ్ స్పిరిట్ బ్రాండ్ 300-500 ప్రైస్ రేంజింగ్ లో ఉంటాయి. స్లిమ్ ఫిట్స్ అయితే ఉండవు, టైట్ ఫిట్టింగ్ గా అనిపించవు. సో ఒక సైజ్ అప్ తీసుకోండి, దట్ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఒకవేళ టైట్ ఫిట్ తీసుకుంటే కనుక అవి ఏంటంటే స్టిచ్చింగ్ వైజ్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ప్రైస్ రేంజ్కి తగ్గట్టే 300 రూపీస్ అన్నందుకు కొంచెం నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది. లైక్ హెవీ నీట్ స్టిచ్చింగ్ అయితే రాదు, యాజ్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ బ్రాండ్స్. లైక్ వేరే బ్రాండ్స్లో నైక్ కానీ పూమాలో వచ్చినంత నీట్ ఫినిష్తో రావు. బట్ స్టిల్ దే ఆర్ గుడ్. బేసిక్ స్టార్టింగ్ లెర్నర్స్కి బిగినర్స్కి అయితే కనుక యోగా ప్యాంట్స్ వైజ్ తీసుకోవాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది. That's it for the video, guys. I hope you like this. If you like it, like, comment and share. And don't forget to subscribe. Fashion videos chestunna. Every week I am trying to upload one video on fashion. Go check my videos on my Instagram as well with the same name, Tinted Indian Girl. Bye.